ఎన్నికల్లో ఘోరమైనటువంటి ఓటమిని చవిచూసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నేతల నుంచి తిరస్కరణకు గురవుతుంది. ఆ పార్టీ నేతలందరూ కూడా ఒక్కొక్కళ్ళుగా పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి కనపడుతుంది. మొన్న ఇద్దరు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేశారు. మోపిదేవి వెంకటరమణ, అదేవిధంగా బేదా మస్తానరావు. ఇంకా కొంతమంది రాజ్యసభ సభ్యులు రాజీనామా చేయబోతున్నారు అనేటువంటిది. దాదాపుగా రాజ్యసభ సభ్యులందరూ కూడా అటు తెలుగుదేశంలోనూ, జనసేనలోనూ, బీజేపీలోనూ చేరతారు అనేటువంటిది ఒక చర్చ ఉంది. ఈ క్రమంలో ప్రకాశం జిల్లాలో ఒక బలమైన నేతగా ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భయపడి చెప్పబోతున్నారు అని, ఈ మేరకు బాలినేని శ్రీనివాసరెడ్డి తన అనుచరులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మనం ఏడబోతున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇక కొనసాగటం లేదు అని ఇప్పటికే సమాచారం ఇచ్చారు అనేటువంటిది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. ఒక రకంగా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టి దెబ్బే. ఎందుకు అనంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైవి సుబ్బారెడ్డికి సమీప బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి. వాస్తవంగా అయితే వైవి సుబ్బారెడ్డికి బాలినేని శ్రీనివాసరెడ్డికి మధ్య ఈ రాజకీయ ఆధిపత్య పోరాటంలో బాలినేని శ్రీనివాసరెడ్డి అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డితో విభేదించడం, అసంతృప్తి వ్యక్తం చేయడం ఇవన్నీ కూడా జరిగాయి. బాలినేని శ్రీనివాసరెడ్డిని మంత్రిగా తొలగించిన తర్వాత ఆయన పార్టీకి కొంత దూరంగా ఉంటూ వచ్చారు. అదే క్రమంలో మొన్న ఎన్నికల్లో కూడా ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డికి ఇవ్వాలి అనేటువంటి దాని మీద, ఒంగోలు ఎంపీగా ఇవ్వాలి అనేటువంటి దాని మీద డిమాండ్ చేసినటువంటి నేపథ్యంలో దానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తీసుకురావటం, మాగుంట శ్రీనివాసరెడ్డికి అవకాశం ఇవ్వకపోవటం, దాని నేపథ్యంలో మాగుంట శ్రీనివాసరెడ్డి పార్టీ మారటం, ఆయన తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి గెలవటం ఇవన్నీ కూడా తెలిసినటువంటి విషయాలే. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తీసుకురావటం అనేటువంటిది బాలినేని శ్రీనివాసరెడ్డికి సుతరామరా ఇష్టం లేదు అనేటువంటిది అప్పుడు ఎన్నికల సమయంలో ఉంది. కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి మాత్రం ఎన్నికల్లో పోటీ చేశారు. పోటీ చేసి మొన్న ఘోరమైనటువంటి ఓటమి చవి చూసినటువంటి పరిస్థితి ఉంది. ఓడిపోయిన తర్వాత పార్టీకి పూర్తిగా దూరంగానే ఉంటూ వస్తున్నారు. ఆయన మంత్రిగా ఆయన్ని తొలగించిన తర్వాత కూడా అక్కడ ఉండేటువంటి అధికారులు వాళ్ళు కలెక్టర్ మీద కొన్ని ఆరోపణలు చేశారు బాలినేని శ్రీనివాసరెడ్డి. మా మీద భూ ఆక్రమణల ఆరోపణలు చేస్తున్నారు, ఇదంతా పార్టీలో ఉండేటువంటి వాళ్ళే అసత్యమైనటువంటి ప్రచారం చేస్తున్నారు అనేటువంటి దాని మీద కొంత అసంతృప్తి జగన్మోహన్ రెడ్డి దగ్గర వ్యక్తం చేశారు. ఆ సమయంలోనే కొన్ని సందర్భాల్లో ఆయన గన్మెన్లను కూడా వదిలేసేసి నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎట్టకేలకు ఎన్నికల్లో అయితే పోటీ చేశాడు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఇంక అసలుకి ఈ పార్టీ యాక్టివిటీస్లో కూడా లేరు. ఈ మధ్యకాలంలో ఆయన పార్టీ వదిలిపెట్టి జనసేనలో చేరతారు అనేటువంటిది పెద్ద ప్రచారం జరిగింది. ఈ జనసేనకు సంబంధించినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డికి సహజంగా సినిమాలో ఉండే కొంతమంది నిర్మాతలు వాళ్ళతో పరిచయాలు ఉన్నాయి. ఆ విధంగా పవన్ కళ్యాణ్తో పరిచయాలు ఉన్నటువంటి నిర్మాతలతో వీళ్ళిద్దరికీ ఒక కామన్ ఫ్రెండ్షిప్ అనేది ఉంది అనేటువంటిది, పవన్ కళ్యాణ్తోనే నేరుగా మాట్లాడగలిగినటువంటి చొరవ బాలినేని శ్రీనివాసరెడ్డికి ఉంది అనేటువంటిది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. మరి ఆ విధంగా ఇప్పటికే జనసేన అధినేతతో మాట్లాడారు బాలినేని. ఈ మేరకు జనసేన పార్టీలో చేరేదానికి అవకాశం ఉండొచ్చు అనేటువంటి దాని మీద అంటున్నారు. అయితే జనసేన వాళ్ళు మాత్రం ఇప్పటివరకు అలాంటి సమాచారం ఉన్నట్టుగా అధికారికంగా అయితే ఎక్కడ బయటికి వెల్లడించలేదు. కానీ బాలినేని వస్తే మాత్రము మంచిదే అనేటువంటి ఆలోచనలు మాత్రం ఆ పార్టీ నేతలు ఉన్నారు. గతంలో ఎన్నికలకు ముందు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేసేటువంటి సందర్భంలో జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళు బాలినేని మీద కూడా కొన్ని విమర్శలు చేసినటువంటి నేపథ్యంలో బాలినేని శ్రీనివాసరెడ్డి మీద విమర్శలు చేయవద్దు అని పవన్ కళ్యాణే కొన్ని సూచనలు చేశారు అనేటువంటిది అప్పుడు ఒక చర్చ ఉంది. ఆ నేపథ్యంలో పవన్ కళ్యాణ్తో ఉన్నటువంటి సన్నిహిత్యం రీత్యా బాలినేని జనసేనలోని చేరతారు అనేటువంటిది అయితే మాత్రం ఒక పెద్ద ఈ పుకార్ల వాస్తవమా అని తెలియదు. మరి కానీ ఎంతో కొంత నిప్పులేంది పొగరాదు కదా, జనసేనలో చేరటానికి అవకాశం ఉండొచ్చు అనేటువంటిది. అయితే మరి నిన్న
జగన్మోహన్ రెడ్డి అయితే ఈ వార్తల నేపథ్యంలో బాలినేని శ్రీనివాసరెడ్డిని పిలవటం, మాట్లాడటం ఇవన్నీ కూడా జరిగాయి. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డితో కూడా కరాఖండిగా నేను పార్టీలో కొనసాగలేను అని చెప్పారు అనేటువంటిది ఒక సమాచారం. మరి జగన్మోహన్ రెడ్డి ఇంకా చేయగలిగింది ఏముంటుంది? ఆయన నేను ఉన్నాను వెళ్ళిపోతాను అన్న తర్వాత ఆయన చేయగలిగింది ఏముండదు. ఇప్పుడు ఇప్పటికే గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి డిప్యూటీ సీఎంగా ఉన్న గతంలో ఆళ్ళ నాని వెళ్ళిపోయాడు. గుంటూరు సంబంధించినటువంటి కిలార్ రోసయ్య ఇక్కడ గుంటూరు ఎంపీగా పోటీ చేశాడు మొన్న, అంతకుముందు పొన్నూరు ఎమ్మెల్యే, ఆయన వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. మద్దాలగిరి ఎమ్మెల్యే ఆయన వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది, మాజీ ఎమ్మెల్యే. ఇట్లాగా ధర్మాన ప్రసాదరావు ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి వాళ్ళు యాక్టివ్గా లేరు. అసలు ఎవరు ఉంటారు పార్టీలో, ఎవరు ఉండటం లేదు. యాక్టివ్గా ఉండే వాళ్ళే కనపడటం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో.